ఈ విబిఎస్, సిబిఎస్ ఇవన్నీ కూడా దేనికంటే దేవుని యొక్క రాజ్య సువార్తను తెలుసుకోవటానికి. దేవుని యొక్క రాజ్య సువార్తను తెలుసుకోవటానికి. ఇది తెలుసుకున్నప్పుడు అందరికి తెలిసిన తర్వాత అంతము వస్తుందంట. అప్పుడే అంతము వస్తుంది. కాబట్టి దేవుని యొక్క అంతిమ దర్శనం ఏంటంటే అందరికీ తెలియబడాలి. దేని గురించి తెలియబడాలి అందరికీ? దేవుని సువార్త గురించి అందరికీ తెలియబడాలి. దేవుని సువార్త గురించి అందరికీ తెలియబడాలి. అందుకనే ఈ విబిఎస్, సిబిఎస్ అనేది పెట్టి మీ అందరికీ తెలియపరుస్తుంది. చిన్నతనం నుంచే దేవుని గూర్చిన సువార్తను తెలియపరుస్తుంది. అయితే దేవునికి ఒక దర్శనం ఉన్నది. దేవునికి ఒక దర్శనం. ఆ దర్శనం ఏమిటంటే చూడండి, హబక్కూకు 2వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడాల. హబక్కూకు 2వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, ఈ సముద్రము దేంతో నింపబడి ఉంది? అందరూ చెప్పాలా? సముద్రంలో ఏముంది? నీరుతో నింపబడింది కదా. అలాగే ఈ భూమి అంతా కూడా దేవుని యొక్క మహత్యముతోటి, జ్ఞానముతోటి నింపబడాలని దేవుని యొక్క దర్శనం. దేవుని దర్శనం. మనందరం కూడా దేవుని గూర్చిన జ్ఞానముతో నింపబడాలంట. ఆయన మహత్యముతో మనము నింపబడాలి అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఈ లోకంలో చాలా ఊర్లు ఉన్నాయి, చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా, గ్రామాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి. వీటన్నీ కూడా అందరూ కూడా దేవుని గూర్చినటువంటి జ్ఞానముతో నింపబడాలి అంటే ఏం చేయాలి? మనము దేవుని గూర్చిన వార్తను మనం వినాలి. విని వెళ్ళి ఏం చేయాలి? ఏం చేయాలి? అందరికీ తెలియపరచాలి. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, ఇంటికి వెళ్ళి ఏం చెబుతారు? మీ అమ్మ నాన్నకి ఏం చెబుతారు? థమ్సప్ పోసారు తాగేమని చెబుతారా? ఏం చెబుతారమ్మ? కాదు అంటున్నారు ఎవరో. ఏం చెబుతారు ఇంటికి వెళ్ళి? మీరు భోజనాలు వస్తున్నాయి తినొచ్చామని చెబుతారా? మరి ఏం చెబుతారు ఇంటికి వెళ్ళి అమ్మకి నాన్నకి? దేవుని గూర్చిన వార్త చెప్పాలి. యేసయ్య ఉన్నాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మనం నమ్మితే పరలోకానికి వెళ్తాము, నమ్మకపోతే నరకానికి వెళ్తాము అని చెప్పాలి ఇంటికి వెళ్ళినాక. ఓకేనా? సో ఈ రాజ్య సువార్త అన్ని ప్రాంతాల్లో, అన్ని దేశాల్లో ప్రకటించబడాలని దేవునికి ఉన్నటువంటి దర్శనం. దేవునికి ఉన్నటువంటి దర్శనం. కాబట్టి ఈ దర్శనాన్ని అన్ని స్థలాలకి తీసుకొని వెళ్ళాలి, అన్ని చోట్ల ప్రకటింపబడాలి. అప్పుడే అంతం అనేటువంటిది వచ్చేది. అంతము వస్తుంది, అంతం రాబోతుంది. కాబట్టి ఇది దేవుని యొక్క దర్శనం. సో దేవునికి ఒక కోరిక ఉంది. ఏముంది దేవునికి? కోరిక. మొదటిది ఏం చెప్పాను నేను? దేవునికి యొక్క అంతిమ, అందరు చెప్పాలి, నాకెళ్ళి చూసి అందరు కలిసి చెప్పాలి. దేవునికి ఏముంది? అంతిమ దర్శనం. అంతిమ దర్శనం. రెండవది ఏంది? దేవుని యొక్క దర్శనం. దేవుని యొక్క దర్శనం ఏంటంటే ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై ప్రకటింపబడాలంట. అర్థమైందా? సకల జనాలకి, మీకు మాకు అందరికీ ప్రకటింపబడాలి ఈ రాజ్య సువార్త. సో రెండోది ఏంటంటే దేవుని కోరిక. దేవుని కోరిక ఏమిటంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది. దేవుని కోరిక ఏమిటంటే ఇక్కడ రాయబడింది 9వ వచనంలో, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి